బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లాలో మంత్రి కొండ సురేఖ మరో వివాదానికి తెరలేపారు. చేగుంట మండలం వడియారంలో పర్యటించిన మంత్రి ప్రోటోకాల్ ఉల్లంఘించారు. చెక్కుల పంపిణీ వేదికపైకి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించి అగ్గిరాజేశారు. మంత్రి వ్యవహార తీరును ఖండించిన బీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యానికి ప్రయత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. ప్రభుత్వ అధికారులతో పాటు ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు సహకరిస్తే బాగుంటుంది. కొన్ని చిల్లర పనులు చేయకుండా కొంచెం విజ్ఞతగా ఉంటే బాగుంటుందని చెప్పి మరి నేను చెప్తున్నా. మరి జనరల్గా ఏ గ్రామాలలో పోయినా మరి ఒక ఎమ్మెల్యే కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ వాళ్ళ గౌరవంగా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది. అదే పాటించాలి. మరి అది విజ్ఞతగా వదిలేస్తున్నాము. మరి చిల్లర రాజకీయాలు చేయకుండా ఒక విజ్ఞతగా మంత్రి గారి మీద చాలా గౌరవము, చాలా రెస్పెక్ట్. అలాగే ఎప్పుడు కూడా చిన్న చూడలేదు. ఏ ప్రోగ్రామ్ వచ్చినా ఎక్కడైనా మేము గౌరవించుకున్నాం. ఒక ఆడబిడ్డగా, ఒక మంత్రిగా అన్ని విధాలుగా గౌరవించుకున్నాం. అదే తరహాల భవిష్యత్తులో కూడా మరి మేము చూసుకునే బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి అన్ని కార్యక్రమాలలో ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, కలెక్టర్లు కానీ మరి ఒక ఏదైతే ప్రజల కోసం అందరం కూడా పనిచేస్తున్నాం అదే విషయం ఇందాక మంత్రి గారు కూడా చెప్పారు. అందరం కూడా ప్రజాప్రతినిధులం కాబట్టి దీన్ని అందరూ సహకరిస్తే బాగుంటుంది. అధికారులు, ఆర్టీఓలు, పోలీసు వాళ్ళు కూడా ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది.